హెబ్రూస్ 10:30, హెబ్రూలు రాసిన పత్రిక 10:30. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమెత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. మనం ఎవరి ప్రజలము? ఆయన ప్రజలము. మనుషులందరూ ఎవరు మనుషులు? ఆయన సృజించిన వారే. భూమి మీద ప్రతి మనిషి కూడా దే ఆర్ మై పీపుల్. ఐ విల్ జడ్జ్. హీఈస్ ద జడ్జ్. హీ స్టిల్ వర్కింగ్. అందరూ చెప్పండి, ఆయన ఇంకా పని చేస్తున్నాడు. హీఈస్ నాట్ స్లీపింగ్. అనుకుంటాం ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడేమో. ఏలియా ఎక్కిరిస్తాడు. ఒకవేళ మీ దేవుడు పడుకున్నాడేమో, ఒకవేళ నీకు వినపట్లేదేమో. బట్ ఇజ్రాయేల్ దేవుడు ఏంటో తెలుసా? కునుకడు, నిద్రపోడు అంట. హీఈస్ అ గాడ్. హీఈస్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ యూ. He wants to see you and tell you. The Lord should judge his people. The earth, whoever they are, the Lord is judging his people. So vengeance belong to me. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ప్రాక్టీస్ చేయలేదనుకో, కొన్ని పెద్ద పెద్ద ఘటనలు వచ్చినప్పుడు ఏం దొరుకుతుందో తెలుసా? When you don't pass on the vengeance to God, vengeance can invoke a generational curse. ఒకవేళ పగ తీర్చుకోవడం చిన్నగా నీకు అలవాటు అయిపోయింది అనుకో, అలాగే పెద్ద పెద్ద పగలు తీర్చుకున్నావు అనుకో, దాని ద్వారా నీవు పితరుల శాపాలు అనేది నీ కుటుంబంలో ప్రవేశపెడతావు. యు ఇన్వోక్ ఎ జనరేషనల్ కర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ విల్ గివ్ యూ ఎవర్ లాస్టింగ్ విజ్డమ్. యూ షుడ్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ కిడ్స్. ఈవెన్ దిస్ మెసేజ్ చెప్పనా లేదా? వాట్ ఐ టెల్లింగ్ దిస్? దిస్ ఇస్ విజ్డమ్. ఎజెకియల్ గ్రంథం 25:12 నుంచి చదువుదాం. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ పగ మనం తీర్చేసుకున్నాం అనుకోండి, ఎవరో మనల్ని ఏదో చేశారు ఇబ్బంది, దానికి తగ్గట్టు మనం ఏదో చేసాం, వాళ్ళని బేస్తో సహా అవమానపరిచేద్దామని, చంపేద్దామని, లేకపోతే జైలు వేసేద్దామని, అది చేసేది ఇది చేసేద్దాం, డిస్ట్రాయ్. పగ అమ్మయ్య తీర్చేసుకున్నా, దేవుడు బలి సహాయం చేసావయ్యా పగ తీర్చుకోవడానికి నాకు అనుకుంటాం. దాని ద్వారా ఏం ప్రవేశపెడతామంట? మన కుటుంబంలో ఏం ప్రవేశపెడతామంట? 25. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎదోమీయులు యూదా వారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఎదోమీయులు యూదా వారి మీద ఏం చేస్తున్నారంట? పగ తీర్చుకుంటున్నారంట. ఇడోమైట్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పితరుల నుంచి వచ్చింది. పితరుల్లో ఒక పితరుడు ఇంకొక పితరుడు మీద పగ తీర్చుకుంటున్నాడు. ఎవరితో తీర్చుకున్నారు? నా ఆశీర్వాదం దొంగిలిచ్చేస్తాడని ఏసావు ఏం చేయబోయాడు? యాకోబుని చంపే. అఫ్కోర్స్ దేవుడు కాపాడాడు. ఒకవేళ దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏం చేసేవాడు ఏసావు? యాకోబుని కరెక్ట్ ఆశీర్వాదం దొంగిలిచ్చాడు. చేసింది తప్పే, కానీ అది ఎవరు కుదలాలా? నాకు వదిలేయాలా? అట్లీస్ట్ అతని సంతానం. పగ తీర్చుకుంటున్నాము. చూడండి, thus saith the Lord, because that Edom has dealt against the house of Judah by taking vengeance. ఇప్పుడు హాయిగా నిద్రపోతా. యూదా వారి మీద పగ తీర్చుకుంటున్నారు. Dwelt against the house of Judah by taking vengeance and has greatly offended. తీర్చుకొనుట్లో వారు ఏం చేశారంట? బహుగా దోషులైరి. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? ఇదేంటి ప్రభా? వాళ్ళు తప్పు చేస్తే మేము పగ తీర్చుకుంటే మేము బహుదోషులు వేటి? బహుదోషులు అనండి. లుక్ ఎట్ దాట్. వారు బహుగా దోషులైపోయారంట. ఎవరు? ఎదోమీయులు. కనుక ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది. సో వాట్ హ్యాపెండ్? యు బికేమ్ ఎక్స్ట్రీమ్లీ వికెట్ బై టేకింగ్ వెంజన్స్. సో వాట్ డిడ్ యు ఇన్వోక్? లెట్స్ రీడ్. ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయదును. ఎవరెవరు ఉండరంట? ఎవరు ఉండరంట? మనుషులు కాదు, మనుషులతో పాటు ఎవరు కూడా ఉండరంట? ఈవెన్ ద క్యాటిల్ ఆఫ్ ఎదోమీయుల పశువులు, కుక్క కూడా ఉండదంట. గొర్రెలు, గొడ్లు, గొడారాలు, ఆవులు, గేదెలు, ఒంట్లు, నథింగ్ ఆఫ్ కోళ్ళు, నథింగ్. ఐ విల్ ఆల్సో డిస్ట్రాయ్ దట్. లుక్ ఎట్ దట్. ఏంటిది? దీన్ని ఏమంటారు? జనరేషనల్. తేమాను పట్టణం మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకుందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్. ఈజ్ సంబడి గెటింగ్ సమ్ విజ్డమ్? ఇట్స్ నాట్ ఈజీ. అందుకే ఎలా పడితే అలా మనం జీవించలేము. You invoke a generational curse.
లెట్ గాడ్ డూ హిస్ వర్క్. పక్క వాళ్ళు చెప్పండి, దేవుడికి మనం పగ తీర్చుకున్నట్టు కొంచెం విడిచిపెడదామని. మాటవు, తిట్టవు, లుక్కవు. నేను ఇలా చూశాడా, నువ్వు కూడా ఇలా చూడక. అతన్ని దేవుడు చూస్తాడా లుక్కు, అతని మీద దేవుడికి అన్నేస్తాడా? నిన్ను పుసుక్కన ఒక మాట అనేసాడా, అవమానపరిచాడా, కించపరిచాడా, వదిలేసే. దేవుడు చెప్తాడు, దా బిడ్డ నేను చూసుకుంటా. God's going to take care of that guy. Let's read. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సెకండ్ ఇన్స్టెన్స్, రెండో సంఘటన. ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు. కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చూసారా, ఫిలిష్తీయులు కూడా పగ తీర్చుకుంటున్నారు. ఏదో పొరపాటు చేశారు ఎవరో. He is doing vengeance on them. వాళ్ళు తీర్చేసుకుంటున్నారు పగ. There is a God on this earth. To whatever extent it happens. ఫిలిష్తీయులు తీర్చుకుంటున్నారు ఈ పగ. కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను, సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. రెండు తెగలకు మనకు కనపడుతుంది. జనరేషన్గా తెచ్చుకున్నారు రెండు తెగలు. ఎవరి రెండు తెగలు? ఎదోమీయులు, ఫిలిష్తీయులు. ఏం చేశారు వీళ్ళు? తప్పేటి? ఎవరో వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళ మీద పగ తీర్చుకుని వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు. సీ దట్ నౌ. ఇఫ్ దర్ ఈజ్ ఎ గాడ్, దేవా నీకు స్తోత్రం అనడం కాదు. దర్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లివ్ టు గాడ్. వెంజన్స్ ఈజ్ మైన్. ఇలాగన్నాడా, అలా చేశాడా? లీవ్ ఇట్. లెర్న్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు గాడ్. పక్కన వచ్చి అప్పుడప్పుడు మౌనంగా ఉండడమే మంచిది అనండి. ఆ అవమానాన్ని మింగేయనండి, ఆ బాధను మింగేయనండి. దేవుని దగ్గర ప్రార్థించు అనండి. వెంటనే కోపం వచ్చేది కుమ్మరించు. ప్రభు ఇలాగ అన్నాడు, నాయన ఇలా చేశాడు. pour it out. I'm telling, it's too dangerous. అందుకే పశ్చాత్తాపడడం మంచిది. అందుకే ఇద్దరు కలిసిపోవడం మంచిది. ప్రాక్టీసింగ్ లవ్. ఏంటిది? ప్రాక్టీసింగ్ లవ్. ప్రేమించడం ఏం చేయాలంట? ప్రాక్టీస్ చేయాలంట. వంటలు ప్రాక్టీస్ చేశారు, ప్రొఫెషనల్ అయిపోయారు. చదువు ప్రాక్టీస్ చేశారు, జాబులు చేసుకుంటున్నారు. యు ప్రాక్టీస్ బిజినెస్, యు ఆర్ వర్కింగ్. ప్రాక్టీస్ చేయకుండా ఏది జరగదు. స్పోర్ట్స్ పీపుల్, యు ప్రాక్టీస్ చేశారు, అయ్యారు. ప్రాక్టీస్ మేక్స్ యూ ఎ ప్రొఫెషనల్. ప్రాక్టీస్. అలాగే ప్రేమించడానికి కూడా ఏం చేయాలంట? ప్రాక్టీస్ చేయాలంట. అరే, నా భార్యని ఇంకా ప్రేమిస్తా, నా భర్తని ఇంకా ప్రేమిస్తా, నా పిల్లల్ని ఇంకా ప్రేమిస్తా, నా బంధువులు, నా సహోదరులు ఇంకా ప్రేమిస్తా, నా శత్రువులను కూడా ప్రేమించడానికి నాకు సామర్థ్యం అని దేవుణ్ణి అడుగుతా. I'll ask God even to love the enemies. ఏం జరుగుతుంది ప్రాక్టీస్ చేయకపోతే? 1 యోహాను 2:10. 1 యోహాను 2:10. 1 John chapter 2 verse 10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. He that loveth his neighbor, he that loveth his brother abideth in light. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. He that loveth his brother abideth in love. And there is none occasion of stumbling. అంటే ఏంటి? స్టంబ్లింగ్ అంటే ఏంటి? తప్పడం, తప్పిపోవడం, కాలు జారిపోవడం, పడిపోవడం, దుర్ఘటనలు జరగడం. స్టంబ్లింగ్, అరే జారిపోయిన కొంచెం ఉంటే పడిపోతును. స్టంబ్లింగ్, స్మూత్ జర్నీ ఉండదు. హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్. తన సహోదరుని ప్రేమించేవాడంట వెలుగులో ఉన్నాడంట. అప్పుడు అతను స్టంబుల్ అవ్వడం అంటే అతను పడిపోవడానికి ఇంకా ఏ కారణమూ ఉండదంట. సో లవ్ ప్రొటెక్ట్స్ యూ టు గో ఇన్ ఎ స్మూత్ రోడ్ రాదర్ దాన్ ఫాలోయింగ్. నీవు పడిపోకుండా నిలకడగా ఉండడానికి ఏది సహాయం చేస్తుందంట? ప్రేమ. దేర్ ఈజ్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్. పడిపోతున్నావా మాటికి? అప్పుడు అడుకోవాలి, ఎక్కడ నేను ప్రేమలో పడిపోయానని చూసుకోవాలా. ఎక్కడ ప్రేమలో, ఎప్పుడు ప్రేమలో పడిపోతావో అప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతావు, నీ పరిశుద్ధతలో పడిపోతావు, ప్రార్థనలో పడిపోతావు, వాక్యంలో పడిపోతావు, రకరకాల ఆర్థికంగా పడిపోతావు, రకరకాల వాటిల్లో పడిపోతూ ఉంటావు. నీకు అర్థం కాదు ఎందుకు పడిపోతున్నా ఇందులో. వై డిడ్ ఐ ఫాల్? యూ విల్ ఫాల్ ఇన్ ద మ్యారేజ్, యూ విల్ ఫాల్ ఇన్ మెనీ ఏరియాస్. అరే, ఎక్కడ పడిపోయారు? నా పిల్లలు,
నేను ఎక్కడ పడిపోయారు? పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేమలో పడిపోయారు అనండి. ఇఫ్ యూ ఫాల్ ఇన్ లవ్, ఒకవేళ నువ్వు ప్రేమలో పడకుండా జాగ్రత్త చూసుకున్నావు అనుకో, అసలు పడే ఛాన్సే ఉండదంట. యు సీ దట్ నౌ. హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్, అండ్ దేర్ ఈస్ హౌ మెనీ ఒకేషన్స్? నన్ ఒకేషన్. అంటే నువ్వు ప్రేమలో నిలకడకుంటే పడిపోయే ఛాన్స్ ఏమని అంటున్నాడు దేవుడు. I prophesy in the name of Jesus. దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా లేవనెత్తాను. ఎందులో మీరు దిగజారి కృంగి ఉన్నారో దాని విషయమై దేవుడు మిమ్మల్ని మీ తరాలను శాశ్వతముగా లేవనెత్తునట్లు దావీదు వంశాన్ని, దావీదు కృపలను మీకు ఇచ్చునుగాక. ఆమేన్.